హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాధాదేవి కిచెన్. నేను మీ కృష్ణ. ఈరోజు మన రెసిపీ ఆనియన్ బజ్జీ అండి. మిర్చి బజ్జీలు అంటే అందరికీ దాదాపుగా ఫేవరెట్ స్నాక్స్ అని చెప్పొచ్చు. ఇవి చాలా టేస్టీగా సింపుల్ టిప్స్ తోటి ఫస్ట్ టైం వంట చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసేలాగా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం మనం ముందుగా బజ్జీ మిర్చీలను తీసుకోవాలి. ఇవి మీడియం సైజు ఉన్న మిర్చి తీసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. తర్వాత వీటిని నైఫ్ తోటి ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఆ తర్వాత లోపల ఉన్న సీడ్స్ అన్నీ తీసేసుకోవాలి. వీటిని ఇలా సీడ్స్ సపరేట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనం ఇవి చింతపండు గుజ్జుని నానబెట్టుకొని ముందే గుజ్జు తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. కొద్దిగా చింతపండు గుజ్జుని మనం కట్ చేసిన ఈ మిర్చీల్లో ఇలా అప్లై చేసుకోవాలి. ఇలా అన్నిటికీ అప్లై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ముందుగానే మనకిదే కొద్దిగా ప్రాసెస్. తప్పకుండా చింతపండు గుజ్జుని అప్లై చేసుకోవాలి ఈ ఆనియన్ బజ్జీలు, అప్పుడే టేస్ట్ బాగుంటాయి. ఈ విధంగా అన్నిటికీ అప్లై చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత మనం బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు శనగపిండిని వేసుకోవాలి. తర్వాత శనగపిండి కొంచెం స్పూన్ తోటి మిక్స్ చేసుకొని తర్వాత 1 స్పూను పొడి బియ్యం పిండిని మిక్స్ చేసుకోవాలి. మనకి మంచి గుల్లగా రావడానికి బజ్జీలు పొడి పిండి చక్కగా ఉపయోగపడుతుంది. ఇది కూడా వేసుకొని మిక్స్ చేసేసుకొని 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూను పసుపు వేసుకోవాలి. 1/2 టీ స్పూను వామును వేసుకోవాలి. తర్వాత ఇదంతా మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత కొద్దిగా నీళ్లు వేసుకుంటూ బ్యాటర్ని మిక్స్ చేసుకోవాలి. ఒక్కసారి నీళ్లు పోసేసుకోకుండా కొంచెంగా వేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకోవాలి. మనకి బ్యాటరు స్పూన్ వెనక వైపుకు తిప్పితే ఎంత బ్యాటర్ పిండి నిలబడితే అంత పిండి మిర్చీలకి పట్టుకుంటుంది. అప్పుడు చాలా బాగా వస్తాయి. చూడండి, ఇలా కలుపుకొని ఉంచుకోవాలి. మరీ తిక్కగా కాదు, మరీ పలుచగా కాకుండా మిక్స్ చేసుకొని 1 స్పూను వేడి నూనె వేసుకుంటే గుల్లగా బాగా వస్తాయి మనకి మిర్చి బజ్జీలు. మీరు నూనె వేసుకోవచ్చు, కొద్దిగా కుకింగ్ సోడా కూడా వేసుకున్నా బాగానే ఉంటుంది. ఇలా వేడి నూనె వేసుకుంటే చాలా గుల్లగా వస్తాయి బజ్జీలు. ట్రై చేయండి ఇలాగా. తర్వాత మనం కలుపుకున్న ఈ బ్యాటర్ని ఇలా ఒక గ్లాస్లోకి తీసుకుంటే మనం మిర్చీలు వేసుకోవటానికి ఈజీగా ఉంటుంది. చూసారు కదా, ఇలా చెక్ చేసుకొని పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్గా ఉన్నప్పుడు మాత్రమే వేసుకోవాలి. ఇలా ఒక్కొక్క మిర్చిని చక్కగా ఆయిల్లోకి ఇలా డ్రాప్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, మనం ఆయిల్లో వేస్తున్నప్పుడు చక్కగా పొంగుతున్నాయి కదా బజ్జీలు. అంత వేడి ఉండాలి మనకి ఆయిల్. ఇలా ప్యాన్కి సరిపడినన్ని వేసేసుకొని హై ఫ్లేమ్ మీదనే వీటిని 2 వైపులకి టర్న్ చేసుకుంటూ మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవి ఊరికే మాడిపోతాయి. చాలా జాగ్రత్తగా 2 వైపులకి టర్న్ చేసుకొని చక్కగా వేయించుకొని తీసుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా చక్కగా పొంగుతున్నాయో. ఈ విధంగా మంచి బ్రౌన్ కలర్ వచ్చాక వీటిని జాలిగరెట్టలోకి తీసేసుకొని తర్వాత నెక్స్ట్ వాయి వేసుకున్నప్పుడు ఫ్లేమ్ కొంచెం మీడియంగా మార్చుకొని వేసుకోవాలి. ఇలా ఎక్సెస్ ఆయిల్ కూడా ఏమీ పీల్చదు. చూసారు కదా, ఇలా బ్యాటర్ కలుపుకుంటే చక్కగా వస్తాయి మనకి. ఇప్పుడు వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. కలర్ చూడండి ఎంత బాగుందో, ఎంత టెంప్టింగ్గా ఉందో కదా. తర్వాత ఒక గుప్పెడు పల్లీలని అదే ఆయిల్లో కొంచెం సేపు ఒక 2 నిమిషాల పాటు ఇలా జాలిగరిటెలోనే ఉంచి వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వేయించుకున్న పల్లీలే వేసుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. తర్వాత మనం ఫ్రై చేసిన బజ్జీల్ని మళ్ళీ నైఫ్ తీసుకొని ఒకవైపు ఇలా ఘాట్లు పెట్టేసుకోవాలి. ఇలా కాస్త ఘాట్లు పెట్టేసుకొని ఒక ఆనియన్ని ముందే సన్నగా తరిగి ఉంచుకోవాలి. వీలైనంత సన్నగా తరిగి ఉంచుకోండి, టేస్ట్ బాగుంటుంది అప్పుడే. తర్వాత ఈ బజ్జీల్లో ఫిల్ చేసుకోవాలి. ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత మనం వేయించుకున్న పల్లీలను కూడా ఫిల్ చేసుకోవాలి. ఇలా ఫిల్ చేసేసి కొంచెం కొత్తిమీరని కూడా చల్లుకోవాలి. ఆ తర్వాత ఇలా కొత్తిమీర కూడా చల్లుకున్న తర్వాత కొద్దిగా చాట్ మసాలాని కొంచెం కారాన్ని స్ప్రింకిల్ చేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది. కారం మీరు నచ్చితే వేసుకోండి, లేకపోతే చాట్ మసాలా వరకే వేసుకొని కొద్దిగా నిమ్మరసం పిండుకొని సర్వ్ చేసేసుకోవటమే. ఇలా అన్నిటినీ ఫిల్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటాయి. అస్సలు ఈ బజ్జీ మిర్చి టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇలా ట్రై చేసి మీకు ఎలా టేస్ట్ అనిపించింది నాకు కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఈరోజుకి ఇదే అండి వీడియో. మరో మంచి వీడియోతో కలుద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.